హాయ్ ఫ్రెండ్స్, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు. డబ్బు డబ్బు నువ్వేం చేస్తావంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను, ఆస్తి కోసం తన వాళ్ళనే చంపేలా చేస్తాను, యుద్ధాలు సృష్టిస్తాను అని చెప్పిందట. ఇది అంబానీ ఫ్యామిలీని చూస్తే మనకు నిజమే అనిపిస్తుంది. రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తరువాత అతని కొడుకులిద్దరూ కోర్టు మెట్లెక్కారు. వాళ్ళిద్దరూ కేవలం డబ్బు కోసం బద్ధ శత్రువులుగా మారిపోయారు. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి జీవించిన ఈ అంబానీ సోదరులు ఆస్తి కోసం రోడ్డున పడ్డారు. అప్పట్లో వీళ్ల తగాదాలు చర్చనీయాంశమయ్యాయి. ఒకప్పుడు మేఘాలలో విహరించిన అనిల్ అంబానీ ఇప్పుడు నేల మీదకొచ్చాడు. కోట్ల ఆస్తిని కోల్పోయి అప్పుల పాలయ్యాడు. అతను పూర్తిగా నష్టాల్లోకి జారిపోవడానికి ముఖేష్ అంబానీ హస్తం కూడా ఉంది అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లిలో ఎంత ఖర్చు చేశాడో అది ప్రస్తుతం అనిల్ అంబానీ యావదాస్తితో సమానం. వీళ్ళిద్దరికీ మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి గ్యాప్ రావడానికి కారణమేంటి? ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా మారిపోతే మరొకరు అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోయారు? ఈ అంబానీ బ్రదర్స్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంబానీ అనే పేరు ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలుసు. 7 ఏళ్ల కుర్రాడి నుండి 70 ఏళ్ల ముసలాడి వరకు అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఈ అంబానీ బ్రదర్స్ మధ్య గొడవలు ఏ రకంగా పెరిగిపోయాయంటే వీళ్ళిద్దరూ పబ్లిక్గానే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం మొదలుపెట్టారు. ఒకానొక సందర్భంలో ముఖేష్ అంబానీ తన తమ్ముడు అనిల్ అంబానీ తన మీద నిఘా పెట్టాడని ఆరోపణ చేశాడు. దీనికి బదులిస్తూ అనిల్ అంబానీ కూడా తన అన్నయ్య తనను మర్డర్ చేయడానికి కూడా ప్రయత్నించాడు అని మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. ఇదే సమయంలో అనిల్ అంబానీ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల అతను పూర్తిగా అప్పుల ఊబిలో మునిగిపోయాడు. 2002లో ధీరుభాయ్ అంబానీ చనిపోయినప్పటి నుండి ఈ అంబానీ బ్రదర్స్ మధ్య గొడవలు రేకెత్తాయి. నిజానికి తన కొడుకులు ఇద్దరూ కూడా లవకుశుల్లాగా కలిసిమెలిసి ఉంటారు అని భావిస్తూ వీలునామా రాయకుండా కన్నుమూశారు ధీరుభాయ్. రామలక్ష్మణుల్లాగా ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి రిలయన్స్ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తారని అందరూ భావించారు. ధనం మూలం ఇదం జగత్ అని మన పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. ఈ అన్నదమ్ములిద్దరి మధ్య కూడా డబ్బు చిచ్చు పెట్టింది. అన్నదమ్ములిద్దరూ కోర్టు మెట్లెక్కారు. ఎన్నో సంవత్సరాల పాటు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. 2005లో అంటే ధీరుభాయ్ అంబానీ చనిపోయిన 3 సంవత్సరాల తర్వాత ఈ అన్నదమ్ములిద్దరికీ మధ్య ఆస్తి పంపకాలు జరిగాయి. కోకిలాబేన్ అంబానీ పెద్దరికం వల్ల ముఖేష్ అంబానీకి పెట్రోకెమికల్ గ్రూప్ లభించింది. ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించిన వ్యాపార లావాదేవీలన్నీ కూడా ముఖేష్ అంబానీ ఖాతాల్లోకి వెళ్లాయి. ఇక ఆధునిక ప్రపంచానికి సంబంధించిన వ్యాపారాలన్నీ అంటే టెలికాం, ఫైనాన్స్, ఎనర్జీ యూనిట్స్ ఇవన్నీ కూడా అనిల్ అంబానీ హస్తగతమయ్యాయి. అయితే ఈ పంపకాలేవో సాధారణంగా జరిగిపోయాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ పంపకాల సమయంలో ఎన్నో వాదోపవాదనలు జరిగాయి. అనిల్ అంబానీ రిలయన్స్ కార్పొరేషన్ పేరు మార్చి అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అని కొత్తగా నామకరణం చేశారు. తనకు వారసత్వంగా లభించిన టెలికాం బిజినెస్లో ఆయన పురోగతి సాధించాడు. దాంతో ముఖేష్ అంబానీకి మరింత అసూయ పెరిగిపోయింది. కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో అనిల్ అంబానీ సంపద 3 రెట్లు పెరిగిపోయింది. 2008లో అతను ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఒకరిగా మారిపోయారు. టెలికాం సెక్టర్లో అతన్ని మించిన వాళ్లు ఎవరూ లేరు అని అందరూ ఫీల్ అయ్యారు. కానీ కాలం మారేసరికి పరిస్థితి తలకిందులయ్యింది. ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా అతను నూతన వ్యాపారాన్ని పెంచుకుంటూ పోయాడు. అయితే ఒక్కసారిగా టెలికాం రంగం కుప్పకూలడంతో అనిల్ అంబానీ కోట్లల్లో నష్టపోయాడు. అదే సమయంలో అనిల్కి మరికొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. పంపకాలు జరుగుతున్న సమయంలో అనిల్ అంబానీ గ్రూప్కి ఆయిల్ గ్యాస్ ఇండస్ట్రీ నుండి చాలా తక్కువ ధరలకే గ్యాస్ లభిస్తుంది అని ఒప్పందం కుదిరింది. కానీ ముఖేష్ అంబానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో అనిల్ అంబానీ ప్లాన్ని తలకిందులు చేశాడు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో మొండి చేయి చూపించింది. ఎందుకంటే పెట్రోల్ న్యాచురల్ వనరులు కాబట్టి దాని రేటును నిర్ణయించే హక్కు కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది అని తేల్చి చెప్పింది. దాంతో అనిల్ అంబానీకి మార్కెట్ రేటు ప్రకారం గ్యాస్ని కొనుగోలు చేయాల్సొచ్చింది. 2010లో ముఖేష్ అంబానీ టెలికాం సెక్టర్లో కూడా కాలు పెట్టారు.
పంపకాలు జరుగుతూ ఉన్న సమయంలో ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అదేంటంటే 5 సంవత్సరాల వరకు ఇద్దరు ఒకరు చేసే బిజినెస్ మరొకరు చేయకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన వెంటనే ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో కూడా కాలు పెట్టాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ అనేది తారాస్థాయికి చేరుకుంది. మొదటి నుండి అంబానీ కుటుంబంలో ఫ్యామిలీ లైఫ్ సరిగ్గా లేదు. అంటే కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు గట్టిగా లేవు. పెద్ద కోడలు చిన్న కోడలికి మధ్య కూడా ఎన్నో గొడవలు జరుగుతూ ఉండేవి. టీనా అంబానీ పెళ్లికి ముందే ఒక గొప్ప సెలబ్రిటీ. ఆమె బాలీవుడ్ స్టార్గా ఒకప్పుడు జనాలను ఊపింది. కానీ పెద్ద కోడలు నీతా అంబానీ మాత్రం ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన మధ్యతరగతి మహిళ. అందుకనే వీళ్ళిద్దరికీ అస్సలు పడేది కాదు. వీళ్ల గొడవలు వ్యాపారాలకు కూడా వ్యాపించాయి. ముఖేష్ అంబానీ తన ముద్దుల భార్యకు ఒక ప్రైవేట్ జెట్ గిఫ్ట్గా ఇస్తే అనిల్ అంబానీ కూడా తన వైఫ్కి ఒక ప్రైవేట్ క్రూజ్ గిఫ్ట్గా ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి అని ఈషా అంబానీ పెళ్లిలో మనకు తెలిసిపోయింది. ముఖేష్ అంబానీ పెద్ద కూతురు ఈషా అంబానీ పెళ్లిలో అనిల్ అంబానీ మనకు ఎక్కడా కనిపించలేదు. ఇక 2016లో జియో ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా టెలికాం సెక్టర్ మొత్తం మారిపోయింది. 4G ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న జియో మిగిలిన కంపెనీలన్నింటికీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ టెలికాం కంపెనీలు అన్నింటినీ నాశనం చేసి కేవలం జియో మాత్రమే కింగ్గా మారిపోయింది. లాంచ్ చేసిన కొన్ని నెలల్లోనే జియో యూజర్స్ కోట్లకు చేరుకున్నారు. దాంతో అనిల్ అంబానీ టెలికాం కంపెనీ అప్పుల్లో కూరుకుపోయింది. పరిస్థితి ఎంతలా దిగజారిపోయింది అంటే అనిల్ అంబానీ తన ఆస్తులన్నింటినీ అమ్ముకుని అప్పులు తీర్చాల్సొచ్చింది. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత వచ్చిన ఒక అద్భుతమైన డీల్ కూడా అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయింది. దాంతో 2019 చివరికి అనిల్ అంబానీ పూర్తిగా బ్యాంక్ రఫ్ట్ అయిపోయాడు. బ్యాంకులు అతని మీద కేసులు వేశాయి. అనిల్ అంబానీ కూడా కోర్టు చుట్టూ తిరగాల్సొచ్చింది. బ్యాంక్ ఆఫ్ చైనా నుండి తీసుకున్న అప్పులు అనిల్ అంబానీ నెత్తికి చుట్టుకున్నాయి. వాటిని తీర్చలేనందుకు అతన్ని కోర్టుకు ఈడ్చింది బ్యాంక్ ఆఫ్ చైనా. యూకే కోర్టు కూడా అతను పూర్తిగా అప్పుల పాలైపోయాడు అని స్టేట్మెంట్ ఇచ్చింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ ఇవన్నీ కూడా అప్పుల్లో మునిగిపోయాయి. దాంతో నష్టాల బాట పట్టాయి. వీటన్నింటితో పాటు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ని కూడా అనిల్ అంబానీ 2016లో కొన్ని కోట్లకు అమ్ముకోవలసి వచ్చింది. ఇదే కాకుండా ఒక స్వీడన్ కంపెనీ నుండి కూడా అనిల్ అంబానీ అప్పు తీసుకున్నారు. అందువల్ల అతను జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అన్నయ్య ముఖేష్ అంబానీ అనిల్ అంబానీకి అండగా నిలిచాడు. తమ్ముడి అప్పులన్నీ తీర్చి అతన్ని ఒడ్డున పడేశాడు ముఖేష్. నిజానికి కోకిలాబేన్ అంబానీ చెప్పిందని మాత్రమే ముఖేష్ అంబానీ తన తమ్ముడికి హెల్ప్ చేశాడు అని చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాక అనిల్ అంబానీ జైలుకు వెళ్తే రిలయన్స్ గ్రూప్ పేరు నలుగురి దృష్టిలో పడిపోతుంది. అంబానీ కుటుంబ గౌరవం కోసం ముఖేష్ అంబానీ కోట్లు వెచ్చించాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే ముఖేష్ అంబానీ తీసుకున్న నిర్ణయాల వల్లే అనిల్ అంబానీ ఇలా నాశనమయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదగాల్సిన అనిల్ అప్పుల ఊబిలో పడిపోయాడు. ఇక్కడ అనిల్ చేసుకున్న స్వయం కృతాపరాధం కూడా ఉంది. ప్రాఫిట్ ఇస్తున్న కంపెనీల మీద దృష్టి పెట్టకుండా కొత్త కొత్త కంపెనీలను తెరుచుకుంటూ వెళ్ళిపోయాడు అనిల్. అతనికి ముందు చూపు లేకపోవడం కూడా అతను ఈ విధంగా ఫెయిల్ అయిపోవడానికి కారణమని కూడా చాలామంది నిపుణులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ 103 బిలియన్ కోట్ల సంపత్తితో మన ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ అదే సమయంలో అనిల్ అంబానీ నెట్వర్త్ జీరో అయిపోయింది. ఒకప్పుడు సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేసిన అనిల్ అంబానీ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అనిల్ అంబానీకి కూడా మంచి రోజులు వస్తాయి అని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.